బాగా పేరు మోసిన పాస్టర్లు గాని, బాగా డబ్బున్న పాస్టర్లు గాని, బ్యాంక్ బ్యాలెన్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్న పాస్టర్లు గాని, 2025లో మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? ఒక 10,00,00,000 అనుకుందాం. 2026 వచ్చేటప్పటికి ఆ 10,00,00,000లో 5,00,00,000 పేదలకు ఖర్చు పెట్టాము. ఇప్పుడు మా బ్యాంక్ బ్యాలెన్స్ 5,00,00,000 అని ఎవరైనా చెప్తారా ధైర్యంగా? పొరపాటున కూడా చెప్పరు. డబ్బు సంపాదించే వాళ్ళు కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు పోయిన సంవత్సరం మా డబ్బులు ఇది, దేవుడిచ్చిన డబ్బుల్లో ఇంత ఖర్చు చేసాము, ఇంత తగ్గింది మా బ్యాలెన్స్ అని చెప్తారా? బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూడండి, సంవత్సరానికి కోట్లు కోట్లు పోతా ఉండేది. పొరపాటును కూడా ఆ స్టేట్మెంట్ మనకు కాదు కదా, వాళ్ళ విశ్వాసులకే ఇవ్వరు. మనం చెప్పుకునే వాళ్ళకి మనకు కాదు, వాళ్ళ సంఘానికి వచ్చే విశ్వాసులకు కూడా ఇవ్వరు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్. విశ్వాసులైన వారు సమాజంలో డబ్బు కోసమైనా సంపాదిస్తుంది, డబ్బు కోసమైనా వారి జీవితము, డబ్బు కోసమైనా వారు బతుకుతుంది అని చెప్పే బడా బడా కార్పొరేట్ పాస్టర్లు కూడా వారి బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు ఎవరికి చెప్పరు. వాళ్ళు కూడా డబ్బు ధ్యేయంగానే పెట్టుకున్నారు. వారు కూడా డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చెప్పరు. అవసరమైతే క్యూఆర్ కోడ్ స్కానర్లు వస్తాయి. బ్యాంక్ అకౌంట్లు పోయినాయి, ఇప్పుడు జస్ట్ క్యూఆర్ కోడ్ స్కానర్స్ వస్తాయి. ఆ స్కానర్ ఇదిగోండి, ఈ స్కానర్ ఓపెన్ చేయండి మా బ్యాంక్ తెలిసిద్ది అని ఎవరైనా పెట్టమని చెప్పండి, పొరపాటు స్కానర్ కూడా బెటర్. మనకి ఏం సందేశం ఇస్తారు?